పరిశుద్ధమైన తండ్రి యేసుక్రీస్తు ఘనమైన మన స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మా ప్రభుని యేసుక్రీస్తు మూలమున ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తం సమస్తమును సృష్టించి మీ స్వరూప ఆకారం సృష్టించిన మమ్మల్ని యెషయా 43:7 ప్రకారం మీ మహిమ నిమిత్తం సృజించి భూమి మీద మీ నామానికి మహిమ కలుగునట్టుగా మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మాకు గొప్ప రక్షణ అనుగ్రహించేందుకు స్తోత్రములు. ఈ గొప్ప రక్షణ మారు మనసు పాప క్షమాపణ ద్వారా ఆత్మ విమోచన అనుగ్రహించి తద్వారా చెప్పశక్యము గాని మహిమక్తమైన సంతోషము గల ఆనందం వలన మా అంతరంగులు మేము పొందిన ఆత్మ విమోచన రక్షణను మా మటుకు మేము రుజువు చేసుకొని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మేము రక్షణ పొంది ఉన్నామని, మేము పొందిన ఈ రక్షణ బట్టి లోకంలో అనేకులకు ప్రభువు యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థానానికి వచ్చినటువంటి రక్షణ స్వార్థను ప్రకటించడం కొరకై మమ్మల్ని ఏర్పరచుకున్నాం. ఈ సంకల్పం నెరవేర్చుకున్నట్లు మాకు ఇవ్వని యాచకాలను సద్వినియోగపరుచుకున్నట్లు కృప చూపినందుకే స్తోత్రములు. మీ స్వరూప ఆకారంలో సృష్టించిన మనుషులందరూ కూడా రక్షణ పొందుట మీ చిత్తమై ఎవరు నశించడం మీకు ఇష్టం లేదని అందరూ సత్యమును కూర్చున్న అనుభవంలోకి రావాలని ఉద్దేశించిన వాడిపై చూపుతున్న దీర్ఘశాంతమును బట్టి స్తోత్రములు. యూదులు హెల్లేనీయులు గలతీ 3:26-27 ప్రకారం ప్రభువు యేసుక్రీస్తునందు అందరినీ సమకూర్చి వేయండ్ల పరిపాలనలో ఉంచుట నూతన ఆకాశం నూతన భూమిలో మీ చిత్తమైనందుకే స్తోత్రములు. ఎందు నిమిత్తం మా ప్రభువు యేసుక్రీస్తు రాకను కూర్చున్న వాక్య ధ్యానం ఈ దినముల్లో మేము కలిగి ఉన్నట్లు మాకు అనుగ్రహిస్తున్న ప్రశస్తమైన సమూహకే స్తోత్రములు. మా ప్రభువు యేసుక్రీస్తుకు రాకను కూర్చున్నటువంటి ఈ ధ్యానంలో ముందుకు వెళ్తుండగా సమయమైన సహాయం ఇచ్చి మాతో మీ బిడ్డలందరితో మాట్లాడి మీ స్వరాన్ని వినిపించమని ఆ యుగుని నిస్పేసుకుని దాస్తున్నానికి నామం చేసుకుని మీ నామ విమార్థం క్షేమం కోసం అపవాదికి అపజయం కలగడం కోసం వారుకోవడమని విశ్వాసంతో యేసు ప్రభు ఘనమైన మనస్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు యేసుక్రీస్తు యొక్క రాకడ విషయంలో ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 24:3-51 వరకు, మార్కు సువార్త 13:4-37 వరకు, లూకా సువార్త 21:17-36 వరకు తీయబడి ఉన్నాయి. రాకడ అనగానే యేసు ప్రభు రక్తమిచ్చుకున్న సంఘమునకు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ అనే భావాన్ని ఇస్తున్నది. వాస్తవానికి రెండవ రాకడ అనున్నది రెండు భాగాలుగా, ఒకటి మొదటి దశల పత్రిక 4:17 ఆకాశ మండలము, అక్కడికి ప్రభువు యేసుక్రీస్తు రక్తం ఇచ్చుకున్న సంఘము నిమిత్తం రానై ఉన్నాడు. రెండవది మత్తయి సువార్త 24:30, మార్క్ సువార్త 13:26, లూకా సువార్త 21:27, ప్రకటన గ్రంథం 1:7 ప్రకారం ఆకాశ మండలం మీద ఉన్న సంఘముతో కలిసి ప్రభువు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం జరుగుతున్నది. ఈ ప్రకారంగా ప్రభువు యేసుక్రీస్తు రెండవ రాకడ అన్నది రెండు భాగాలుగా ఉంటూ, ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో 7 ఏళ్ల శ్రమల కాలము లేక తీర్పు కాలాన్ని దేవుడే నియమించినట్లుగా మనం చూస్తున్నాం. 7 ఏళ్ల శ్రమల కాలం అన్నది దేవుని యొక్క క్యాలెండర్లో అనగా సమయ నిర్దేశనలో దానియేలు గ్రంథం 9:24-27 వరకు ఉంటున్నటువంటి భాగంలో 70 వారాలను గూర్చి వ్రాయబడి ఉన్నది. ఈ 70 వారాల్లో చివరి వారం అంటే 7వ సంవత్సరం 7వ వారం 7 సంవత్సరములుగా ఉన్నది. ఎందుకంటే దానియేలు గ్రంథం 24 70 వారాలు, వారం అనగా 7 అని ఉన్నందున 70
ఇంటూ 7 సంవత్సరాలుగా 490 సంవత్సరాలుగా చరిత్రను, తర్వాత దానికి సంబంధించినటువంటి లెక్కలను ఆధారంగా చేసుకుని బైబిల్ వ్యాఖ్యానకర్తలు, బైబిల్ పండితులు వ్రాయడం జరిగినది. అందువలన దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఈ 70 వారాలు కూడా యూదులకును పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమునకు సంబంధించినదిగా ఉన్నందున దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి 27 వచనాల వరకు భాగంలో మొదటి భాగంలో 7 వారాలంటే 49 సంవత్సరాలు, రెండవ భాగంలో 62 కలిపి ఈ 62 7 69 వారాలు అంటే 483 సంవత్సరాలు అయిపోయి ఇక మిగిలినది 7వ వారం అంటే 7 సంవత్సరాలు శ్రమల కాలాన్ని దేవుడు అలాగే ఉంచాడు. మన మునుపటి ధ్యానంలో 70 వారాల్లోని మొదటి భాగం 7 వారాలు అనగా 49 సంవత్సరాలు, అది క్రీస్తు శకం 445 సంవత్సరం మార్చి నెల 14వ తేదీన నెహెమ్యా 2వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం ప్రకారం రాయబడిన ఈ అర్తషస్త రాజు యెరూషలేమును మరలా కట్టించవచ్చునని నెహెమ్యాకు ఆజ్ఞ ఇచ్చిన నాడు నెహెమ్యా ఆధ్వర్యంలో ప్రాకారము పట్టణము 49 సంవత్సరాల్లో పూర్తి అయినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా దానియేలు గ్రంథంలో ఇవ్వబడినటువంటి ఆ 3 భాగాల్లోని మొదటి 7 వారాలు అంటే 49 సంవత్సరాలు పూర్తయినట్లు లెక్క. అది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. ఈ మొదటి 7 వారాలు పూర్తయినట్లుగా చూడగలుగుతున్నాం. ఇక రెండవది 62 వారములు తొందరగల సమయములందు పట్టణం రాజవీధులను కందకములను మరలా కట్టబడను. ఈ 62 వారములు అంటే క్రీస్తుకు పూర్వం 434వ సంవత్సరం, దానికి ముందు ఈ 434 సంవత్సరం నుండి 7 సంవత్సరాలు 7 వారాలు, ఆ తర్వాత 7 వారాలు పూర్తయిన తర్వాత ఈ 62 వారాలు అంటే 69 వారాలు, 69 ఉంటే 7 483 సంవత్సరాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రభువు క్రీస్తు శకం 30వ సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు నాడు యెరూషలేములో జయప్రదమైన ప్రవేశమును పొందినప్పటికీ నెరవేర్చబడింది. మొదటి భాగం 7 సంవత్సరాలు 7 వారాలు 49 సంవత్సరాలు, రెండవ భాగం 62 వారాలు 434 సంవత్సరాలు. ఈ 434 ఆ 49 కలిపి 483 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములో క్రీస్తు శకం 30వ సంవత్సరం నాడు ఏప్రిల్ 2వ తారీఖు నాడు అందులో ప్రవేశించిన దానికి సమాప్తమైపోయినది. ఇక ఈ 70 వారాల్లో 69 వారాలు పోతే 70వ వారం అనగా ఒక వారం మిగిలి ఉన్నది. ఈ వారానికి 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు ఇక ముందు నెరవేర్చబడవలసినది. వాటిని శ్రమల కాలం అన్నాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా ప్రభు అయిన దేవుడు సంవత్సరాలను, మాసాలను, దినాలు లెక్కలు కడుతున్నాడు. దానియేలు 5:25లో ఈ వాక్యభావం ఏమనగా మినే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. రాజుల యొక్క పరిపాలన సంవత్సరాలను, రాజ్యాలు నిలవలసిన పరిపాలన సంవత్సరాలను దేవుడు లెక్క కడుతున్నాడు.
ఆ ప్రకారంగానే సృష్టికర్త దేవుడు ఈ 70 వారాలను కూడా లెక్క కట్టడం ఆరంభించి 69వ వారానికి ముగించి ఇక ఈ 7వ వారం అంటే 7 సంవత్సరాలు లెక్క ఆరంభించి ముగించవలసినటువంటి ఈ కార్యం భవిష్యత్తులో ఉన్నది. అది ప్రకటన 6వ అధ్యాయం 1 నుండి 19వ అధ్యాయం 21వ వచనం వరకు జరగవలసినది. దేవుడు లెక్క కట్టడం ఆరంభిస్తే మాత్రం ఎంత త్వరితగతిన అయిపోతున్నాయో దాన్ని మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 25వ వచనంలో చూస్తున్నాం. 62 వారములు తొందరగల సమయములందు అని వ్రాయబడినట్లు దేవుడు లెక్క కట్టడం ఆరంభిస్తే అది చాలా త్వరితగతిని అయిపోతుంది. మరి ఎందుకు ఈ 70 వారాల్లో మిగిలిన వారం లెక్కించకుండా అలాగే ఉంచాడు? క్రీస్తు 30వ సంవత్సరం నుండి దేవుడు ఈ 7వ వారమైన 7 సంవత్సరాల కాలాన్ని లెక్కించి ఆరంభించే వరకు ఈ మధ్య ఇప్పటికే 2000 సంవత్సరం అయిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు ఎప్పుడు ఆరంభమవుతుందో ఆ శ్రమల కాలం 7వ సంవత్సరం మనకు దేవుడు తన కుమారుని కన్నా చెప్పకుండా దాన్ని తన అదుపులోనే ఉంచుకున్నాడు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఈ మధ్యకాలంలో జరిగే సంభవాలు అటు యూదులకు ఇటు అన్యులైన వారికి ఏ విధంగా ఉన్నాయి? దానికి సంబంధించి రోమా పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తున్నది. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు నేను కొనుక్కున్నట్లు ఈ మర్మం మీకు తెలియజేస్తున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. దేవుని సేవకుడైన అపొస్తలుడైన పౌలు ఈ యూదులకును అన్యులకును ఉన్నటువంటి ఈ సంబంధాన్ని రోమపత్రిక 9వ అధ్యాయం 1 నుండి 11వ అధ్యాయం 36వ వచనం వరకు కొంత తర్కం చేస్తున్నాడు. యూదులకు కఠినమైన మనస్సు, అది అన్యులకు రక్షణ ప్రవేశాన్ని కలిగిస్తేది అని రోమా 11:25లో ఉన్నది. యూదుల యొక్క తొట్టుపాటు అనున్నది అన్యులకు రక్షణ కలిగిస్తున్నది అని రోమా 11:12లో ఉన్నది. యూదుల యొక్క తొట్టుపాటు లోకానికి ఐశ్వర్యము, వారి క్షణదశ అన్నజనులకు ఐశ్వర్యము అయితే మరి వారి పరిపూర్ణత ఎంత ఎక్కువైన ఐశ్వర్యాన్ని కలిగజేస్తుంది. గనక ఇక్కడ రోమా 11వ అధ్యాయం 25వ వచనంలో అన్నజనుల యొక్క ప్రవేశం సంపూర్ణం, రోమా 11:22లో యూదుల యొక్క స్థితి సంపూర్ణం. ఎదురుగి యూదులు అన్యులు లోకంలోని మనుషులందరూ ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం 22వ అధ్యాయం 18వ వచనం వరకు దైవాశీర్వాదాలకు ఎఫెసు 1వ అధ్యాయం 3 నుండి 14వ వచనంలో ఉన్న 7 ఆశీర్వాదాలకు పాత్రలు కావలసిందే. ఇది దేవుని సంకల్పం. ఎవరు కూడా శాపగ్రస్తులు అవడానికి లేదు. అందరినీ ఆశీర్వాదానికి వారసులుగా చేయ నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు గలతీ 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్నజనులకును యూదులకందరికీ కూడా కలగడానికి క్రీస్తు అందరి కోసమే శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందుని గురించి రాణి మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి లోకంలో మనుషులందరి శాపగ్రస్తమైనటువంటి స్థితి నుండి తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు. తద్వారా లోకానికి ఆశీర్వాదం తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి ఇప్పుడు రోమా 9వ అధ్యాయం 1 నుండి 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ చివరి వచనం అనగా 36వ వచనం వరకు ఈ లేఖన భాగాల్లో యూదులకు అన్యజనులకు ఉన్నటువంటి సంబంధం, యూదులకు కఠినమైన మనస్సు కొంతవరకు అన్నాడు. రోమా 11వ అధ్యాయం 25వ వచనంలో 4వ లైన్లో
ఇజ్రాయేలుకు కఠిన మనస్సు, కొంత మట్టుకు అన్నాడు. కొంత మట్టుకు అంటే అర్థం ఏమిటంటే కొందరికి లేక ఒక భాగమునకు, అందరికీ అని కాదు, ఒకవేళ అందరికీ అయి ఉంటే ఇక పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఎవరి మీదకి రావాల్సినది అనగా అపొస్తలులైన వారు 12 మంది. ఆ తర్వాత ఆ దినాల్లో అపొస్తలులతో కలిసి ఆ మేడగదిలో ప్రార్థన కోసమే పరిశుద్ధాత్మ దేవునికి కుమ్మరింపు కొరకు కనిపెట్టుకుని ఉన్న అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం 120 మంది. వీరంతా యూదులే కదా. మరి పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు అపొస్తలుల కాలం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండరి. కనుక ఎడతిరిగి సంఘం అనేది యూదుల ద్వారా ఆరంభించబడింది. అంటే రోమా 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం అందరికీ కఠినచ్చ మనసు కాదు, కొందరికే అని అర్థం ఇస్తున్నది. కాబట్టి కొందరికి ఇవ్వబడినటువంటి కఠినమైన మనస్సు అన్యులైన వారికి అందరికీ రక్షణ ద్వారము తెరవబోయటమని చూడగలుగుతున్నాం. దేవుని యొక్క సంకల్పం ఎంతో ఉన్నతమైనది. అందువలన ఆయనకు జ్ఞానం, ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యం అది అంతుబట్ట చాలదు. కాబట్టి అన్యులైనటువంటి వారికి, అందులో మనకు ప్రభువు తెరిచి ఉంచినటువంటి రక్షణ కృపా ద్వారంలో మనము ప్రవేశించవలసిన వారమై అన్యులైన అనేకులను ఈ రక్షణ ద్వారంలో ప్రవేశపెట్టే పని చేయవలసిన వారమే ఉన్నాం. ఎందుచేతనంటే ఈ రక్షణ ద్వారం, కృపాద్వారం ఎప్పుడు మూసివేయబడుతుందో అది తండ్రి అధీనంలోనే ఉండదని ముందుగానే తెలుసుకున్నాం. కనుక రక్షణ ద్వారం మూయబడేది ఎప్పుడు అంటే 7 ఏళ్ల శ్రమల కాలం యొక్క లెక్కను దేవుడు ఆరంభించినప్పుడు. అది ఆరంభించాడా అంటే 7 ఏళ్ళు త్వరితగతిని పూర్తి అయిపోతుంది. కాబట్టి రోమా 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం అన్యజనుల ప్రవేశం సంపూర్ణమయ్యే వరకు యూదులకు కొంతవరకు కఠిన మనస్సు కలిగింది. సరే, మొదటి భాగం అన్యజనుల ప్రవేశము మొట్టమొదట క్రీస్తు శకం 40వ సంవత్సరంలో అనగా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన 10 సంవత్సరాల తర్వాత అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 45వ వచనంలో మొట్టమొదటిసారిగా కొర్నేలి కుటుంబం ఈ తెరవబడిన రక్షణ ద్వారంలో ప్రవేశించుట మనం చూడగలుగుతున్నాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 45వ వచనంలో సున్నతి పొందిన వారిలో పేదరితో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతము కుమ్మరించబడ్డ చూచి భ్రాంతి నొందిరి. కాబట్టి అన్యజనుల మొట్టమొదటి వాడు కొర్నేలి, ఆయన కుటుంబం పరిశుద్ధాత్మ పొందిన తర్వాత 10 సంవత్సరాల కంటే క్రీస్తు శకం 40వ సంవత్సరం నాడు ఈ అన్యజనుల ప్రవేశం ఆరంభమై ఇక అపొస్తలుల కార్యంలో ఏ విధంగా ఇది కొనసాగుతూ వచ్చిందో దాన్ని మనం అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనంలో, 15వ అధ్యాయం 7వ వచనంలో, 15వ అధ్యాయం 12వ వచనంలో, 14వ వచనంలో, అపొస్తలుల కార్యములే 18వ అధ్యాయం 6వ వచనంలో, 28వ అధ్యాయం 28వ వచనంలో, రోమపత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ ప్రకారంగా అన్యజనుల యొక్క ప్రవేశం అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 45వ వచనంలో ఆరంభమై కొనసాగుతూనే ఉన్నది. ప్రభు కృపను బట్టి ఈ దిన వరకు మనము మన కుటుంబాలు కూడా అందులో ప్రవేశిస్తున్నాం. ఇదొక ఎప్పుడు సమాప్తమవుతుంది అంటే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో 2వ భాగమైన 3.5 సంవత్సరంలో సమాప్తం కాబోతున్నది. ఈ ప్రకారంగా క్రీస్తు శకం 30వ సంవత్సరం నుండి 7 సంవత్సరాల శ్రమల కాలం ఆరంభమయ్యే ఈ మధ్యకాలంలో మొదటి భాగం అన్యజనుల ప్రవేశం, రెండవ భాగం ఇజ్రాయేలుకు కఠిన మనస్సు.
ఇది ఎప్పుడు ఆరంభమైంది అంటే ఈ కఠిన మనస్సు ఆరంభం నుండి వారి ప్రవక్తలను తుండీకరించడం, వాక్యాన్ని అంగీకరించకపోవటం రెండవ దినవృత్తాంతంలో 36వ అధ్యాయంలో సృష్టికర్తైన దేవుడు వారి మీద ఎంతో కనికరం గలవాడై, కటాక్షం గలవాడై వారి దగ్గరికి ఎంతమందిని ప్రవక్తలను పంపించి వచ్చినప్పటికీ 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్లు, వారి పితల దేవుడిని యెహోవా తన జనుల యందు తన నివాసస్థల ముందు కటాక్షం గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్ధమానం పంపచవచ్చును. ఆయన పెందలగడ లేచి పంపచవచ్చునను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాను అని వ్రాయబడినట్లుగా వారు ఆరంభము నుండి సృష్టికర్తైన దేవుని విషయంలో, ఆయన వాక్యం విషయంలో కఠినచిత్తులై విగ్రహాన్ని ప్రేమించేవారై ఉండరు. అయితే క్రీస్తు 30వ సంవత్సరం నాడు ప్రభువు యేసుక్రీస్తును సెలవు వేయడంతో వారి యొక్క కఠినమైన మనస్సు పూర్తిగా ఒక రాయి వలె తయారు కావడం మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రకారంగా ఈ క్రీస్తు 30వ సంవత్సరం నాడు మొదలుకొని, అంటే యేసుక్రీస్తును సెలవు వేసింది మొదలుకొని ఇప్పటికీ వారు కఠినమైన మనస్సు కలిగి ఉన్నారు. మరి ఇది ఎంతవరకు అంటే దీనికి జవాబు రోమా 11:25లో అన్నజనుల ప్రవేశం సంపూర్ణమయ్యే వరకు. అన్నజనుల ప్రవేశం సంపూర్ణమైన వెంటనే దేవుడు వారి విషయమై ఎలాంటి కార్యాన్ని చేయబోతున్నాడో దాన్ని మీరు రోమా పత్రిక 11వ అధ్యాయం 26-27 వచనాల్లో చూడవలసి ఉన్నది. అన్నజనుల ప్రవేశం పూర్తయినప్పుడు విమోచకుడు షియోనులో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇజ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. ఇది అన్నజనుల ప్రవేశం సంపూర్ణమైన వెంటనే దేవుడు ఇజ్రాయేల్ విషయమై చేయబోయే కార్యం. కనుక ఇప్పుడు ఈ అన్నజనుల ప్రవేశం ఒక విధంగా జరుగుతూ ఉంది. మరొక విధంగా యూదులు లేక ఇజ్రాయేలీలు వారు నివసిస్తున్నటువంటి ఇజ్రాయెల్ దేశంలోని యెరూషలేముకు సంభవించేటువంటి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో. దీనికి గల కారణం ఏమిటంటే లూకా సువార్త 19వ అధ్యాయం 41-45 వచనాల్లో ప్రభువు యేసుక్రీస్తు సజీవుడిగా ఉండగానే ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 41 వచనంలో ఆయన ఆ పట్టణమును సమీపించి దాన్ని చూచి దాని విషయమే ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నేను దర్శించిన కాలము నువ్వు ఎరగగుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నువ్వు నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చును అని చెప్పడం మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాకుండా 21వ అధ్యాయంలో ఆరో వచనంలో ఆయన ఈ కట్టడములు మీరు చూస్తున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చునని చెప్పాను. ఈ ప్రకారంగా ప్రభువు యేసుక్రీస్తు యూదుల గురించి, వారి దేశము, వారి పట్టణమైనటువంటి యెరూషలేము గురించి చెప్పిన ఈ 2 వాక్యాల ప్రవచనాలే కాదు, ఈ విధమైనటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, 9వ అధ్యాయం 11వ వచనంలో, 19వ అధ్యాయం 8వ వచనంలో, 21వ అధ్యాయం 10వ వచనంలో, ఆమోస్ 2వ అధ్యాయం 5వ వచనంలో, మీకా 3వ అధ్యాయం 12వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 39వ వచనంలో ఈ ప్రవచనాలన్నీ వారి యొక్క కఠినమైన మనస్సుకు తగిన శిక్షలు చెప్తున్నాయి. అవన్నీ కూడా జరుగుతూనే వస్తున్నాయి. క్రీస్తు 70వ సంవత్సరంలో
రోమన్ల ద్వారా యెరూషలేము నాశనం చేయబడుట మనం చరిత్రలో చూడగలం. క్రీస్తకం 632లో ఇస్లామిక్ ప్రవక్త అహ్మద్ మరణించి నేను పరలోకానికి యెరూషలేము నుండి పోవలసింది అని చెప్పుకున్నట్టు చూడగలుగుతున్నాం. వాస్తవానికి యెరూషలేం ఎవరిది అంటే ఇజ్రాయెల్ది. కానీ ఇస్లామిక్ ప్రవక్త అహ్మద్ అలా చెప్పుకోవడంలో దాని అర్థం ఏమిటి? యెరూషలేము ముస్లిమ్స్ స్వాధీనం అయిపోతుంది, ఇస్లామిక్ స్వాధీనం అయిపోతుంది అని అర్థం. అది కూడా ఏ విధంగా జరిగిందో తర్వాత చూడాలి. క్రీస్తు శకం 1000 సంవత్సరాల్లో అనేకులైన యూరోపియన్ క్రైస్తవులు యెరూషలేముకు వలస వచ్చి వారి స్వాధీనం చేసుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. క్రీస్తు శకం 1099 నుండి 1187 సంవత్సరం మధ్యకాలంలో క్రైస్తవ క్రూసేడులు యెరూషలేమును తమ స్వాధీనం చేసుకోవడం చూడగలిగాం. క్రీస్తు శకం 1516 సంవత్సరాల నుండి 1917 సంవత్సరాల వరకు ఓటమ్ ఎంపైర్ అనగా అరబిక్ రాజ్యం యెరూషలేమును తన స్వాధీనం ఉంచుకొని పరిపాలించినట్టుగా చూడగలుగుతున్నాం. క్రీస్తు శకం 1918లో మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ద గ్రేట్ బ్రిటేనియా సామ్రాజ్యం యెరూషలేమును తన స్వాధీనం చేసుకుని చివరికి 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశమును స్వతంత్ర దేశంగా ప్రకటించడం మనం చూడగలుగుతున్నాం. క్రీస్తు శకం 1967 సంవత్సరంలో 6 దినాల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అయిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలకు యెరూషలేము పట్టబడి సీజ్ చేయబడ్డం మనం చూడగలం. ఇక దీని తర్వాత యెరూషలేము మీద జరిగిన జాడులు దాదాపు 100 కంటే ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలో మరి ఏ దేశం మీద ఏ ప్రజల మీద ఈ విధమైన దాడి జరిగినట్లుగా మనం చూడలేం. జర్మనీ అంత హిట్లర్ దినాల్లో యూదులను ఏ విధంగా హింసించాడో, రోమ్ సామ్రాజ్యానికి చెందినటువంటి నీరో దాదాపు క్రీస్తు శకం 100 సంవత్సరాల లోపుగా యూదులను ఏ విధంగా హింసించాడో, క్రైస్తవులను ఏ విధంగా హింసించాడో, ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా యూదుల విషయమే చెప్పబడినవి. కారణం ఏమిటంటే వారు కలిగినటువంటి కఠినమైన మనసుకు సంబంధించి. సరే, ఇప్పుడు యెరూషలేము ఎత్తైన కొండ మీద కట్టబడి దాదాపు 25 ఎకరాల స్థలాన్ని కలిగి ఉంది. దీనికి సమీప స్థలంలో లేక అదే స్థలంలో ఆదికాండం 22వ అధ్యాయం నుండి 17 వచనం వరకు ఉన్న ఈ అబ్రహాం కూడిన ఇస్సాకును బలిగా అర్పించడం జరిగినది. అదే స్థలంలో మొట్టమొదటిసారిగా క్రీస్తుకు పూర్వం 959 సంవత్సరంలో దావీదు కుమారుడు సొలొమోను మందిర నిర్మాణాన్ని పూర్తి చేయటం అని చూడగలిగాం. ఇదైన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ మందిరాన్ని, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో కడతాను అంటే అక్కడ యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టబడింది అంటే క్రీస్తుకు పూర్వం 1919వ సంవత్సరం నాడు ఆరంభమై క్రీస్తు శకం 64వ సంవత్సరంలో ఎన్నో అంగులతో కూడి ముగించబడిన ఆ దేవాలయాన్ని గురించి యూదులు ఈ మందిరం, ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టిది అన్నారు. అంటే ఇది రెండవసారి కట్టబడ్డమని అర్థం. ఈ విధంగా కట్టబడగానే యెరూషలేములోని దేవాలయం నేడు ఇస్లాం వారికి 3వ పరిశుద్ధ స్థలముగా చేయబడ్డం మనం చూడగలుగుతున్నాం. ఇస్లాం వారికి మొదటి పరిశుద్ధ స్థలం మక్కా, రెండవది మదీనా, మూడవది యెరూషలేం. క్రైస్తవులు కూడా వారి విశ్వాసానికి గుర్తుగా యెరూషలేమును పవిత్రమైనదిగా భావిస్తున్నారు. ఈ స్థలం నుండి అనేక మంది
పూర్వీకులైన యూదా ప్రవక్తలు ప్రవచించారు. ప్రభువు యేసుక్రీస్తు కూడా యెరూషలేమును దర్శించినట్లుగా కొత్త నిబంధనలో చూడగలుగుతున్నాం. అయితే ఇప్పుడు యెరూషలేం ఏ స్థితిలో ఉన్నది? రాజకీయంగా, చరిత్రాత్మకంగా, మత సంబంధంగా యూదులకు తర్వాత ఇస్లాం వారికి ఎంతో భయంకరమైనటువంటి పోరాటాన్ని కలిగించేదిగా ఉంది. యెరూషలేం ఏమవుతుందో దాని గురించిన ప్రవచనాలను బట్టి మనము బాగా గ్రహించుకోవచ్చు. దీనికంతటి కారణం ఏమిటి అంటే యూదులకు ప్రభువు యేసుక్రీస్తు విషయమై కలిగిన కఠినమైన మనస్సే. అంటే రోమా 9వ అధ్యాయం 15వ వచనంలో, రోమా 11వ అధ్యాయం 11, 12 వచనాల ప్రకారం దేవుడు యూదుల యొక్క కఠినమైన మనస్సు ద్వారా అన్యులను కరుణిస్తున్నాడు. వారికి కఠినమైన మనస్సు అనగా యూదుల విషయమై కఠినత్వం, అన్యుల విషయమై కరుణ. ఈ విషయాన్ని రోమా 9వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు యేసుక్రీస్తు దేవుని సేవకుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఇలా చెప్తున్నాడు చూడండి. అందుకు మోషే ఇలాగ చెప్తున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుతున్నో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందుకోని వాళ్ళనైనను ప్రయాసపడి వాళ్ళనైనను కాదు కానీ కరుణించు దేవుని వల్లనే అవుతున్నది. కాబట్టి ఇశ్రాయేలీయులకు కఠినము, అన్యుల మీద కరుణ. ఎవరిని కరుణించగోరుతున్నాడో వారిని అన్యులు కరుణిస్తున్నాడు, ఎవరిని కఠినపరచగోరుతున్నాడో యూదులను కఠినపరుస్తున్నాడు. అయితే యూదులను సహా వారి కఠినత్వమును తీసివేసి వారిని కూడా కనికరించి దేవుడు అందరినీ యేసుక్రీస్తులో ఐక్యం చేసి 1000 ఏళ్ల పరిపాలనలో, ఆ తర్వాత యుగాయుగాల పరిపాలనలో ఉంచబోతున్నాడు. మరి యూదులందరూ రక్షణ పొందేది ఎప్పుడు అంటే దేవుడు 70 వారాల్లోని 70వ వారం అనగా 7 సంవత్సరాలు లెక్క ఆరంభించి దాన్ని ముగించే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో యూదులందరూ ఏ విధంగా రక్షణ పొందారో దాన్ని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగా రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ప్రభు మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమలు కలుగుగాక ఆమెన్ అని వ్రాయబడినట్లుగా దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు బాహుల్యం ఎంతో గొప్పది. దాన్ని మనం గ్రహించుట అసాధ్యం. అయితే ప్రభు మనకిచ్చిన మన ఎడల చూపుతున్న కృపను బట్టి నేడు సజీవులమైన మనం కుటుంబాలతో అపొస్తలుల గారు 16వ అధ్యాయం 31వ వచనం ప్రకారం ప్రభువు యేసుక్రీస్తునందలి విశ్వాసము పాప క్షమాపణ ద్వారా రక్షణ పొంది మన ద్వారా అనేకులను ఇటు ప్రవేశపెట్టినట్టు బాధ్యతాయుతమైన ఆత్మ సంబంధమైన పని చేసి చివరికి ప్రభువు యేసుక్రీస్తు భూమి మీద ఉండగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి ఏమని ప్రార్థించాడో అట్టి ప్రార్థనలోని అనుభవాన్ని మనం కలిగి, అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని తండ్రికి ప్రభువు యేసుక్రీస్తు శరీరంలో ఈ లోకంలో జీవించిన కాలంలో చేసిన పని ఏమిటో ఆ పని ద్వారా తండ్రి రెడ్డిగా మహిమపరిచాడో ఈ దినమున నీవు నేను మనం అందరం కూడా తండ్రిని దేవుణ్ణి ప్రభువు యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ మనకిచ్చినటువంటి వరం ప్రకారం పని చేసి అటు పని ద్వారా మహిమపరచవలసిన వారమే ఉన్నాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో నన్ను ఘనపరచు అని నేను ఘనపరచుదును అన్న వాక్యాన్ని అనుభవించవలసిన వారమే ఉన్నాం. నేడు మన ముందున్న ప్రశ్న, ఇజ్రాయెల్కు దేవుడు కఠిన మనసు కలిగించింది ఎందుకంటే మనము ఈ రక్షణ ద్వారంలో ప్రవేశించిన నిమిత్తం. మరి మనం ఈ రక్షణ ద్వారంలో లేఖనాలను అనుసరించి అపొస్తలుల గారి 2వ అధ్యాయం 37 నుండి ఆ కింది వచనాల్లో ఉన్నట్లుగా ప్రవేశించి దానికి సంబంధించిన క్రియలు
చేయిచు ప్రభుని మహిమపరుస్తున్నామా? ప్రభు కొరకే జీవిస్తున్నామా? మన ద్వారా ప్రభునామం ఎంత మహిమ కలుగుతున్నది? ప్రభు మనకు అప్పగించిన పని ఎంత నమ్మకంగా చేయుచున్నాము? ఈ కృపాద్వారం ఎప్పుడు మూయబడుతుందో ఎవరికి తెలియదే. నీవు, నేను, మనము, మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా, మన స్నేహితులు, మనం ప్రేమించేవారు ఎవరైనా ఈ కృపాద్వారంలో ప్రవేశించక మునిపే దేవుడు 7 సంవత్సరాల శ్రమల కాలం ఆరంభించడము మొదలు పెడితే అప్పుడు ఈ ప్రవేశం పూర్తయినట్లే కదా. ఈలోపుగా మనం చేయవలసిన పని ఏమిటో మనం సంపూర్ణంగా చేసి ఆయన మహిమపరచడం ద్వారా మనం ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు. ఎవరిని కరుణించగొడుతున్నావో వారిని కరుణించి, ఎవరిని కఠినపరచగొడుతున్నావో వారిని కఠినపరిచి, ఇప్పుడు ఇజ్రాయేలుకి కఠినమైన మనస్సు అది కొంత మటుకు కలిగి ఉన్న హేతు చేతనే ఈ దినమున అన్యులైన మేము అపొస్తలుల గారి 10వ అధ్యాయం 45 మొదలుకొని నేటి వరకు ఎంతమంది ఈ కృపాద్వారంలో, రక్షణ ద్వారంలో ప్రవేశిస్తున్నారు. ఇక ఎంతమంది ఇందులో ప్రవేశించవలసినదో మీ సంకల్పం. లోకంలో ఏ మనిషి కూడా నశించకుండా అందరూ రక్షణ పొందడమే. అందువలనే వారి కఠిన మనస్సు ఇప్పుడు మాకందరికీ కృప చూపిస్తున్నావు, కరుణిస్తున్నావు. మీ కృపను, కరుణను సజ్జనపరుచుకొని నేను వ్యక్తిగతంగా నా కుటుంబంతో అపొస్తలుల గారి 16:31 ప్రకారం ప్రభునేశ్వరుని విశ్వాసం అప్పుడు నువ్వు ఇంటి వారు రక్షణ పొందుతారని, యెహోషువ 24:15 ప్రకారం నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని, యెషయా 8:18 ప్రకారం నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సీయోను కొండ మీద ఆసనుడై ఉన్న సైన్యాలకు అధిపతి యెహోవా నామమునకు సూచనలుగా మహత్కార్యాలుగా ఇజ్రాయేల్ మధ్య ఉన్నామని చెప్పగలిగినట్లుగా మాకు సహాయం చేయమని, మీ కృప మా విషయమై నిర్ధం కాకుండా సార్థకమైనట్లు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.